హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ ద వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అంటే న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళామట. బోర్ కొడుతుందంటే మమ్మీ, నేను, మా తమ్ముడు ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇది కాకినాడలో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సాగర్ కన్య ఎగ్జిబిషన్. సో సాగర్ కన్య ఎగ్జిబిషన్ అంటే అక్కడ మేము వెళ్ళినప్పుడు ఒక్కళ్ళే ఉన్నారండి. సో ఎంట్రన్స్లో అయితే వెంటనే ఉండట్లేదు, చూపిస్తున్నాను కదా. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో ఇక్కడైతే ఇలా ఫిషెస్, చిన్న చిన్న పిల్లలకి అట్రాక్టివ్గా ఫిషెస్ అనేది చాలా డిఫరెంట్ చాలా వెరైటీస్ ఫిషెస్ ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను. ఇలా ఒకప్పుడు ముందు వేరేగా పెట్టారు, ఇప్పుడు వేరేగా పెట్టారు, చాలా బాగున్నాయి. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ పెట్టారు. విజిబుల్గా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో నిజంగా అలా పట్టుకొని చూస్తుంటే ఒక్కొక్క ఫిష్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మేము న్యూ ఇయర్ రోజు వెళ్ళాం కదా, సో చాలా రష్ ఉంది. రష్ అయితే ఇంకా మేము తోసుకొని వెళ్ళాం అన్నమాట అలాగా. సో మాకైతే ఇక్కడ నేను మా తమ్ముడు ఇలా వీడియో తీసుకున్నామన్నమాట. మాకు అక్కడ ఫిషెస్ వైట్ ఫిషెస్ నచ్చాయి. సో లోపలంతా వ్యూ అయితే ఇలా ఉంది. చాలా రష్ ఉందండి. వీడియో తీయడం కూడా ఖాళీ లేదంటే ఒకసారి ఆలోచించిన అంత రష్ ఉంది. సో పండగలకి అలాగే రష్ ఉంటుంది కదా, సో ఈ పొంగల్కి కూడా చాలా రష్ ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళి ఫ్యామిలీతో జాగ్రత్తగా బయటికి రండి. సో పిల్లలు కూడా జాగ్రత్త, మీ హ్యాండ్ పట్టుకోండి. సో సాగర్ కన్య దగ్గరికి వెళ్ళామన్నమాట. అస్సలు ఖాళీ లేదండి, అస్సలు ఖాళీ లేదు. చూస్తున్నారు కదా అక్కడ. సో చాలా రష్ ఉంది. సో మళ్ళీ లోపలికి వెళ్ళి వద్దామని సో లోపలికి వచ్చామన్నమాట. సో చాలా రష్ ఉందని సో దూరంగా అయితే నేను తీసాను, కానీ వీడియో క్లారిటీ లేదు. దగ్గరికి కూడా వెళ్ళాను, ఆ వీడియో పెట్టాను చూడండి. సో అయితే లోపల అయితే ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా మనకి, పిల్లలు ఆడుకునేది, మనం కొనుక్కునేవి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంట్లో ఐటమ్స్ కానీ. మేమైతే పాప్కార్న్ కొనుక్కున్నమాట. సో మాకు ఆకలి వేస్తుంది వెళ్ళినప్పుడు. సో మా తమ్ముడు అయితే జైంట్ వీల్ ఎక్కుతానని, నాకైతే భయం. నేను ఎక్కానంటే 3 days కంటిన్యూషన్ కళ్ళు తిరుగుతాయి నాకు. సో నాకు భయం అన్నమాట. సో నేనైతే ఎక్కలేదు. మా మమ్మీ నేను ఆగిపోయి మా తమ్ముడిని వేరే పిల్లలు ఉంటారు కదా, యూత్ పిల్లలు, వాళ్ళతో ఎక్కించదన్నమాట మా మమ్మీ. సో ఇలా వెళ్తుంది. ఇక్కడ నేను ఒకరిని చూశాను, సనక్కని చూశాను. సో కాకినాడ సన చూసాను అనమాట, అక్కని చూశాను. సో చూసారు కదా, నేను వెనక్కి వచ్చి ఈవిడి మాకు ఐ లవ్ మీకు చెప్తుంది. సో ఇది మాట నేను తీస్తున్నానని సిగ్గుపడుతున్నమాట. ఐ లవ్ యూ అంటుంది. సో ఐ లవ్ యూ టూ అని మా మమ్మీ కూడా నేను కూడా చెప్పేసాము. సో అలా తీసుకున్నాము, చూస్తున్నాము. చూసిన తర్వాత లోపల మళ్ళీ అండ్ బ్యాక్కి వెళ్ళిపోవాలి కదా, సో వెళ్ళిపోతున్నామంట. సో ఇదంతా వ్యూ. సో మీరు ఎలా వెళ్ళారా, వెళ్ళకపోతే వెళ్తారా లేదా కామెంట్ చేయండి. వెళ్ళారా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఫొటోస్ దిగాం. నేను మా మమ్మీ నాకు తెలియకుండా ఫొటోస్ తీసారన్నమాట. మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తుంటే తర్వాత నాకు ఇష్టమైన డోరేమోన్ కొనుక్కొని